హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు లంచ్కి స్పెషల్ బఠానీ చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేశాను. చాలా బాగుంటుందండి. దీంట్లో కావాల్సిన పదార్థాలు చేసుకునే విధానం ఒకసారి చూసేయండి. నేను ఆయిల్ పెట్టుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసాను. ఫస్ట్ ఇంకా చిక్కుడుకాయ ఈ బఠానీ అయితే నేను కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, దీంట్లోకి నేను ఒక 4 టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట. చాలా గుజ్జుగా చాలా బాగుంటుంది. ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లా చిక్కుడుకాయ బఠానీ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం టమాటాలు అనేది వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు తిన్న తర్వాత చాలా బాగుంటుంది, మీరే చెప్తారు. ఇప్పుడు చక్కగా ఇట్లా ఉడికిపోతున్నాయి చూసారా. చక్కగా ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. మనం ముందులో అవి ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా, అందుకే కొంచెం తగ్గించి వేసుకోవాలి. అట్లా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటో ముక్కలు అయితే వేసేసుకున్నాను. వీటిని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి అనమాట. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా మగ్గుతాయి. లేకపోతే అడుగంటుకు పోయి కర్రీ అయితే బాగోదనమాట. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి, ఇదిగోండి ఉడికిపోయినాయి చూసారా. చక్కగా ఆ టమాటా ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుంటున్నాను. సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కారం నేను ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను అనమాట. వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చపాతీల్లోకి ఎప్పుడు ఆలుగడ్డ టమాటా కర్రీ కుర్మలాగా వండుతారు కదా, అట్లా కాకుండా మధ్య మధ్యలో ఇట్లా కూడా వెరైటీ మార్చినట్టు ఉంటుంది. ఇట్లా చేసి పెడితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను. గుజ్జు గుజ్జుగా ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. చూసారు ఎంత కలర్ఫుల్గా మధ్య మధ్యలో పచ్చి బఠానీ ఈ చిక్కుడుకాయ గింజలు అవి చాలా బాగుంది కదా చూడటానికి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగో చూడండి, మంచిగా ఉడికిపోయిందనమాట. అడుగు అంటుకోకుండా నేను లో ఫ్లేమ్లోనే వండాను అనమాట. చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుంది. కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకుంటే సరిపోతుంది. నేనైతే వేయలేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.